వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. ఎంత విమర్శలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు తన మార్గం నుంచి వెనక్కి తగ్గడం లేదు. తన ధర్మం, తన ఆలోచన, తన శైలి ఇవన్నీ ఎవరి ప్రేరణతో వచ్చినవి కావు. ఆయన నమ్మే సనాతన విలువలే ఆయనకు మార్గదర్శకం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. సనాతన ధర్మాన్ని ఎగతాళి చేయడం లేదా దూషించడం అనేది కేవలం ఒక మతాన్ని కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. లౌకికవాదం రెండు వైపులా ఉండాలని, విశ్వాసానికి రక్షణ ఇవ్వడంలో రాజీ పడకూడదని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. తిరుపతి లడ్డు కేవలం ఒక స్వీట్ కాదు, అది మన సామూహిక భావోద్వేగం, మన విశ్వాసానికి ప్రతీక అని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలని దర్శించుకోవడం ఆ భక్తికి ఉన్న స్థాయికి నిదర్శనం అని గుర్తు చేశారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఇది కొత్త ఆలోచన కాదు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్ అనే వ్యవస్థ ద్వారా భక్తి గీతాలు, విష్ణు సహస్రనామ పారాయణం, ఆలయ నిర్మాణాలు, భజన మండపాల నిర్మాణం వంటి కార్యక్రమాలు జరిగేవి. మాజీ ఐఏఎస్ అధికారి స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారి కాలంలో కూడా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాలు గ్రామ గ్రామానికి చేరేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దారిలో కొత్త ఉత్సాహంతో ఈ బోర్డును ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల తిరుమల లడ్డు తయారీలో నాణ్యత లోపాలు, కల్తీ నెయ్యి వాడకం వంటి అంశాలు బయటపడ్డాయి. సిబిఐ సిట్ విచారణలు కొనసాగుతున్నాయి. పవిత్రమైన ప్రసాదం పట్ల ఇలాంటి నిర్లక్ష్యం జరగడం భక్తుల మనసులను తీవ్రంగా కలిసివేసింది. ఇలాంటి అవకతవకలు, అన్యమత ప్రచారాలు, ఇల్లీగల్ కన్వర్షన్స్ ఇవన్నీ ఆపడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆలయాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ఆలయ భూములు ఆక్రమించబడ్డాయి. మరోవైపు మత వివక్ష, అన్యమత ప్రచారం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ తప్పనిసరిగా అవసరమని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మాత్రమే కాదు, భారతీయ సాంప్రదాయాన్ని, విలువలను నమ్మే ప్రతి భక్తుడి కోరిక. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మన సాంస్కృతిక గౌరవానికి చిహ్నం కావాలి. మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మ రక్షణ కోసం ఇలాంటి బోర్డు అవసరమని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి.